అండి నమస్తే వెల్కమ్ టు కల్పన వంటశాల। ఈ రోజు మన వంటశాలలో మన ఇంట్లో పల్లీలు పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి అలాంటివి ఏం లేనప్పుడు 4 టమోటాలతో బ్రేక్ఫాస్ట్ చట్నీ చాలా సులభంగా చాలా రుచిగా చేసుకోవచ్చండి। అది ఎలాగో చూసేద్దాం। దీనికి ముందుగా మనం 4 కడిగిన టమోటాలను తీసుకోవాలి। ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి। 4 టేబుల్ స్పూన్లు కారం పొడి పడుతుందండి। ఇప్పుడు తయారీ విధానం చూద్దాము। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న 4 పెద్ద టమోటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి। తర్వాత 4 టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకోవాలి। మీ కారాన్ని బట్టి అటు ఇటు తగ్గించి గాని ఎక్కువ గాని వేసుకోండి। నేనైతే 4 టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకుంటున్నాను। తగినంత ఉప్పు వేసుకొని టమోటాలు కారం పొడి ఉప్పు మూడింటిని మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి। నీళ్ళు అనేది అస్సలు వేయలేదండి, అయినా కూడా మనకి మెత్తగా పేస్ట్ తయారైపోయింది। ఇప్పుడు ఒక పెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము। పెనం వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్లు నూనె వేసుకుందాం। నూనె కాగిన తర్వాత మంట తగ్గించేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు మినపప్పు వేసుకోవాలి। ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి। ఈ పచ్చడిలో బాగా వేగి మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది। పోపు గింజలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పెద్దగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి। కలుపుకుంటూ వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడాలి, ఎర్రగా వేగనవసరం లేదు। మంట తగ్గించుకున్నాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలి। ఇలా వేగితే చాలు। ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న టమోటో ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి। మిక్సీ గిన్నెలో అడుగును కొన్ని నీళ్లు వేసుకొని ఆ నీళ్లు కూడా ఇందులో వేసేసుకోవాలి। టమోటాలు పచ్చివే వేసుకున్నాం కదా, ఈ పోపులో కాసేపు మనం టమోటో పేస్ట్ని ఉడకనివ్వాలి। నీళ్లు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసి చివరిలో ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు। కొద్దిగా ఉప్పు, అలాగే మళ్ళీ మనకి ఉడికి చిక్కబడుతుంది కాబట్టి తగిన నీళ్లు కూడా వేసుకొని మనం ఈ టమోటో పేస్ట్ అంతా పోపులో ఉడకనివ్వాలి। ఒక్క నిమిషం ఉడికించుకుంటే చాలు, మనకి పచ్చడి రెడీ అయిపోతుంది। మళ్ళీ మనకి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది। ఇలా ఉడికితే చాలు। ఈ టైంలో కొత్తిమీర కూడా వేడి మీదనే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు నచ్చిన దోశ, ఇడ్లీ, పూరి, చపాతీలోకి తిని చూడండి। ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। చిన్న మూతున్న డబ్బాలో కానీ స్టీల్ క్యారేజ్లో కానీ తీసి పెట్టుకుంటే మనం వారం వరకు కూడా ఈ పచ్చడి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తినొచ్చండి। మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు ఇలా టమోటాతో పచ్చడి చేసి ఇచ్చారంటే వాళ్ళు అప్పటికప్పుడు దోశ, ఇడ్లీ వేసుకొని హ్యాపీగా ఈ పచ్చడితో ఎంజాయ్ చేస్తారండి। మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఓకే అండి, మా ఈ టమోటా చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। మేము చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయి। ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి। మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి।